గైస్, హౌ ఆర్ యూ ఆల్? అందరూ బాగున్నారనేసి అనుకుంటున్నాను. బాగుండాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేమ్ ఈజ్ ఎట్ ప్రజెంట్. అండ్ ఈరోజు ట్రెండింగ్ ప్రజెంట్ టాపిక్ వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాళ్లతో దాడి జరిపారు విజయవాడలో. ఆ రాళ్ల దాడి ఎవరు చేశారు ఏంటి అనేసి ఇంతవరకు ఎవరు తెలియట్లేదు కరెక్ట్గా ఎవరు చేశారనేసి. కాకపోతే ఎస్టర్డే విజయవాడలో బెల్లంపల్లికి సపోర్ట్ చేస్తూ విజయవాడలో క్యాంపెయినింగ్ చేశారు. క్యాంపెయినింగ్ చేస్తూ ఉండగా వివేకానంద రెడ్డి స్కూల్ నియర్ బై గంగానమ్మ టెంపుల్కి దగ్గరలో క్యాంపెయినింగ్ చేస్తూ ఉండగా నైట్ టైంలో రాళ్లతో గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశారు. అది ఎందుకు చేశారు, ఎవరు చేపించారు అనేది ఇంకా పరిశీలిస్తూనే ఉన్నారు. ఫస్ట్ ఎయిడ్ మాత్రం చేశారనమాట. వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ గాయం వచ్చి 1 సెంటీమీటర్ మేర తగిలినట్టు ఉంది. అండ్ 3 కుట్లు కూడా వేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు బెల్లంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి పైన కూడా తగిలింది ఆ రాయి. అతనికి కూడా గాయమైనట్టు చెప్తున్నారు కాదు, గాయమైంది. అండ్ అతనికి కూడా ఫస్ట్ ఎయిడ్ చికిత్స చేశారనమాట. ఇద్దరిని కూడా హాస్పిటల్కి తీసుకుపోయారు. ఆ రాళ్ళ దాడి జరిగి ఫస్ట్ ఎయిడ్ అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి క్యాంపెయినింగ్ చేశారు అనేసి మనకి అందిన సమాచారం అనమాట. ఆ వ్యక్తి అయితే ఎవరైతే ఉన్నారో రాళ్ళతో దాడిని చేసిన వ్యక్తి ఎందుకు చేశారు ఏంటి అనేసి రీజన్ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే ఏముంది, మనల్ని పరిపాలించే 5 సంవత్సరాల సీఎంని మనం ఎన్నుకోవడం మన హక్కు. కాబట్టి ఇలా చెప్పుల దాడులు, రాళ్ళ దాడులు ఇలాంటివి చేయడం కన్నా కూడా మనం మంచిగా ఆలోచించి మనకి ఎవరైతే హెల్ప్ అవుతారో ఫ్యూచర్ 5 ఇయర్స్కి అనే వాళ్ళని ఎన్నుకోవడం మంచిదన్నమాట. అండ్ ఈ రాళ్ళ దాడి చేసిన వ్యక్తి కూడా డైరెక్ట్గా చేత్తో వేయలేదు, ఒక పరికరాన్ని యూజ్ చేశారు. ఆ పరికరం పేరే క్యాట్ బాల్. ఆ పరికరం మనం ఇంతకుముందు చూస్తుంటాము సినిమాలలో కూడా, పిట్టల్ని వాటిని చంపడానికి యూజ్ చేస్తారనమాట. థ్యాంక్ యూ సో మచ్ గైస్.